వీరు రామకృష్ణ, అన్నపూర్ణ మదనపల్లి నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరు మేము అన్య కుటుంబం నుంచి వచ్చాము, కానీ టీవీలో ప్రార్థనా శక్తి వాక్యం, దైవజనులు చెప్పే వాక్యం విని మేము ఇక్కడికి తైలాభిషేకానికి రావడం ప్రారంభించాం. వచ్చిన నాటి నుంచి దేవుడు ఎన్నో అద్భుతాలు మా పట్ల ఎన్నో మేలులు చేశారని వారు చెప్తూ ఉన్నారు. వారి కుమారుడు కోడలు విడిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, పెళ్ళయింది. తర్వాత వారు విడిపోయారు. విడిపోయినప్పుడు వారి విషయమై వారు బాధపడుతున్నప్పుడు టీవీలో ఒకరోజు వాక్యం ద్వారా దైవజనులు వారితో మాట్లాడడం జరిగింది. నీ కొడుకు కోడలు విడిపోయారని బాధపడుతున్నారా? మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి, తొందరపడకండి. మీరు ముందు ఎలా కలుసున్నారో అదే విధముగా మళ్ళీ కలుస్తారు అని దైవజనులు వాక్యం చెప్పేటప్పుడే ఈ ప్రవచనం చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించి ప్రార్థన చేసుకున్నారు. చేసుకున్న విధంగానే వారి కుమారుడు కోడలు మళ్ళీ తిరిగి కలవడం జరిగింది. తర్వాత వారి కోడలికి గర్భఫలం కూడా లేదని వచ్చి వారు ఇక్కడ దైవజనులను అడిగినప్పుడు ఫలం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీ కోడలికి ఇవ్వు, నీవు నానమ్మ అవుతావని అప్పుడే అన్నారు. ఫలం ఇచ్చి దైవజనులు ఇదే మాట చెప్పారు, నీ కోడలికి పండివ్వు, నీవు నానమ్మ అవుతావని చెప్పారు. అదేవిధంగా తీసుకెళ్ళి వారి కోడలికి ఇచ్చినప్పుడు తన గర్భవతి అయింది. ఇప్పుడు తను 4వ నెల గర్భిణీగా ఉన్నదని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారు ఒక పొలం విషయమై 12 సంవత్సరాల నుంచి కోర్టులో ఒక కేసు విషయంలో బాధపడుతున్నారు. ఎన్నోసార్లు ఆ కోర్టు కేసుల విషయం తిరగడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో చెప్పి ఆ కేసు విషయమై ప్రార్థన చేయించుకుని ఒక 10,000 రూపాయలు కూడా ప్రోగ్రాం స్పాన్సర్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ విషయంలో దేవుడు వారికి నెమ్మదినిచ్చి ఆ కేసు కొట్టివేయడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడు కూడా తన విషయంలో కొంతమంది శత్రువులుగా ఉన్నప్పుడు వారి ద్వారా తను చాలా ఇబ్బంది పడినప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఒక వాగ్దానం ఇచ్చారు వారి కుమారుడి విషయమై, నీ కుమారుడికి శత్రువులే ఉండరు, తను ఎంత దూరంగా వెళ్ళిపోతారంటే ఇంకా జీవితంలో వారు మళ్ళీ చూడరు అనే వాగ్దానం వారు ఇచ్చినప్పుడు అదే విషయంగా దేవుడు సహాయం చేసి ఆ శత్రువులుగా ఉన్న వారిని వారి కుమారుడికి దూరం చేశారని, తను ఇప్పుడు మంచిగా తన భార్యతో కలిసి ఉంటున్నారని, మునుపటిలా వారి కుమారుడు కోడలు వీరితో కలిసి సంతోషంగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వీరి కుమార్తె కూడా జాబ్లో ప్రమోషన్ కోసం తను ఇక్కడ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి కుమార్తె కూడా ప్రమోషన్ ఇచ్చారని, వీటన్ని కృతజ్ఞతగా వారు ఈరోజు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.